ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. తమిళనాడులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే వివిధ ప్రాంతాలలో అనేక ఘటనలు బయటపడుతున్నటువంటి సందర్భంలో ఒక దళిత విద్యార్థిని పైన ఒక అమానవీయమైనటువంటి ఘటన బయటపడింది. పీరియడ్స్లో ఉన్నటువంటి ఒక దళిత విద్యార్థిని పరీక్ష రాసేందుకు వస్తే ఆమెను ట్రీట్ చేసినటువంటి విధానం ఇప్పుడు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఆమెను తరగతి బయట కూర్చోబెట్టారు. నెలసరి శుభ్రత పైన ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తూ అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటే కొందరు మాత్రం ఇలా మూర్ఖత్వాన్ని ప్రవర్తిస్తున్నారు. ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ యొక్క ప్రవర్తన సభ్య సమాజాన్ని కూడా ప్రశ్నించేటువంటి ప్రయత్నానికి దారితీస్తుంది. ஏன் இங்கே உட்காந்து எக்ஸாம் எழுதிட்டு இருக்கா? காட்டு, என்ன எக்ஸாமு? என்ன எக்ஸாம் பாப்பா? ஏன் இங்கே உட்காந்து எழுதிட்டு இருக்கா? யார் இங்கே உட்காந்து எழுத சொன்னது? எந்த மிஸ்ஸு? பிரின்ஸிபல் மிஸ்ஸும் உனக்கு இங்கே உட்காந்து படியில் உட்காந்து எக்ஸாம் எழுத சொன்னாங்களா? இதுக்கு முன்னாடி எப்போ எழுதுன எக்ஸாமு? மண்டே இப்போ இங்கே தான் உட்காந்து எழுதுனியா? எந்த டெஸ்கில் முன்னாடி உட்காந்து பாஸ்பரியில் தான் உட்காந்து எழுதுனியா? சரி எழுது. ஏன் மிஸ் ஒன்றும் சொல்லலையா? உள்ள கிளாஸ்க்குள்ளே உட்காரணும் நீ சொல்லலையா? புரியல. கிளாஸ் மிஸ் இங்கே கூப்பிட்டாங்க வர சொல்லி அதுக்கப்புறம் பிரின்சிபல் மிஸ் இங்கேயே உட்காந்து சொல்லிட்டாங்க. பிரின்சிபல் மிஸ் உன்னை இங்கேயே உட்காந்து எழுத சொல்லிட்டாங்களா? ஏஜென்ட் பண்ணால் உள்ளே உட்காந்து ரூமில் உட்காந்து எழுதக்கூடாதாம்மா? వీధిలో ఉட்காந்து எழுதணுமா? இல்லையா? అసలు ఏం జరిగింది అనేటువంటి వివరాల్లోకి వెళ్తే కోయంబత్తూరులో 8వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థికి రీసెంట్గా ఈ మంత్లో ఏప్రిల్ 5న మొదటిసారిగా ఋతుక్రమం మొదలైంది. దీంతో 2 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 7వ తారీఖున తన పరీక్షలు హాజరవ్వడం కోసం, ఫైనల్ పరీక్షలు కాబట్టి హాజరవ్వడం కోసం రాసేందుకు ఆమె స్కూల్కి వచ్చేసింది. కానీ ఆ విద్యార్థిని ఉపాధ్యాయులు లోపలికి అనుమతించలేదామెని తరగతి బయటే కూర్చోబెట్టి పరీక్ష రాయించారు. ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్ళాక తన తల్లికి ఈ విషయం అంతా కూడా స్కూల్లో జరిగినంత విషయాన్నంతా కూడా చెప్పేసరికి వారొకసారిగా షాక్ అయ్యారు. దీంతో బుధవారం బాలిక తన తల్లితో కలిసి స్కూల్కి వచ్చారు. కానీ అప్పుడు కూడా ఆ విద్యార్థిని ఉపాధ్యాయులు బయటే కూర్చోబెట్టి పరీక్ష రాయించారు. తన కూతురికి జరిగినటువంటి ఘటనను ఆ తల్లి ఇక ఏం చేయలేక వీడియో తీసి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది కాస్త వైరల్గా మారింది. దీంతో పాఠశాల యాజమాన్యం పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాలిక తల్లి విద్యాశాఖ అధికారులకు కూడా మరొక వైపు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం దీనిపైన విచారణ జరుగుతుంది. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్లో కూడా మేరాట్లో 11వ తరగతి విద్యార్థిని పరీక్ష రాస్తుండగా పీరియడ్స్ వచ్చాయి. శానిటరీ నాప్కిన్ కావాలని అడగగా ఉపాధ్యాయుడు ఆమెను బయటకు పంపించేశాడు. దీంతో అమ్మాయి తన తండ్రికి చెప్పింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇద్దరు కలిసి. సో ఇలాంటి సమయంలో ఉపాధ్యాయులు చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఉండాల్సినటువంటి ఉపాధ్యాయులు ఇలా అమ్మాయిలను నిర్మోహమాటంగా క్లాస్ గదిలో నుంచి బయటకు పంపించడం, పరీక్షను రాయనివ్వకుండా బయట కూర్చోబెట్టడం, మిగతా అమ్మాయిలతో పాటుగా ట్రీట్ చేయకుండా తనని ఏదో అవమానించేటువంటి పరిక్రమలకు దారితీయడం అనేది కూడా ప్రస్తుతం ఈ యొక్క చర్యలు అనేటివి కూడా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు మహిళల పట్ల జరుగుతున్నటువంటి దారుణాలు, మహిళలను గౌరవించాలంటూ ఉపాధ్యాయులు మిగతా సంఘాలన్నీ కూడా మరొక వైపు వారిని రక్షించుకోవాలంటూ కూడా ఉపోద్ఘాతాలు ఇస్తూ, మరొక వైపు ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి ఇలాంటి ఘటనలు చూస్తే ఇది ఏ రకమైనటువంటి సమాజంలో మెసేజ్ ఇచ్చేటువంటి వార్తలుగా మారుతాయి అనేటువంటి విషయం పైన అయితే చర్చ కొనసాగుతుంది. ఏదేమైనా ఈ 2 ఘటనలు అయితే ప్రస్తుతానికి సెన్సేషన్గా మారాయి. ఈ ఘటన పట్ల అక్కడ వాళ్ళు ట్రీట్ చేసినటువంటి విధానం పట్ల వారిని ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాలి. ఇంకా భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వారిని ఒక పెద్ద దిక్కుగా అక్కడ ఉన్నటువంటి వారు చేరదీయాలి తప్ప ఇలా ఆ యువతులను కానీ మిగతా అమ్మాయిలను కానీ ఇలా అవమానించేటువంటి విధంగా బిహేవ్ చేయొద్దంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.